అందరికీ నమస్కారం. వినాయక చవితి వచ్చేస్తుంది కదండి. గణపతి నవరాత్రులు చేసుకుంటారు కదా. అసలు ఈ గణపతి నవరాత్రులు మన భారతదేశంలో ఎలా ప్రారంభమైనాయి అంటే, మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవారు. వాళ్ళు ఒకసారి 1892 సంవత్సరంలో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ అని ఒక చట్టాన్ని చేశారు. దీని ప్రకారం ఏంటంటే, భారతదేశంలో ఎక్కడా కూడా హిందూ సమావేశాలు జరగకూడదని చెప్పి. అప్పటికే భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది నాయకులు కృషి చేస్తున్నారు. అందులో ఒకరే మన లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఈయన ఏంటంటే ఎప్పుడు ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించాలని చెప్పి ఏ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే ఇలా హిందూ సమావేశాల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది కదా. దాంతో ఆయన ఏం చేశారంటే గణపతి ఉత్సవాలని, శివాజీ ఉత్సవాలని జరిపించాలని చెప్పి ప్రారంభించాడు అట్లని. ఆయన అనుకున్నట్టే భారతీయులందరూ కూడా గణేష్ మండపాల్లో సమావేశం అయ్యారు. ఆ సమయంలో ఈయన వాళ్ళలో స్వాతంత్ర కాంక్షని రగిలించేవాడు. అలా ఆయన కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇంకా మన గణేశుడి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన మహాశివునికి మహాభక్తుడు. ఘోరమైన తపస్సు చేశాడు ఆ పరమేశ్వరుడి కోసం. ఇంకా ఆ సమయంలోనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటని అడిగితే అప్పుడు గజాసురుడు, స్వామి నువ్వు ఎల్లప్పుడూ నా పొట్టలోనే ఉండిపోవాలని చెప్పేసి కోరిక అడిగితే శివుడు తదాస్తు అని చెప్పేసి పొట్టలోకి వెళ్ళిపోయాడు. ఆ విషయం పార్వతీదేవికి తెలిసి ఎంతో దుఃఖిస్తూ మహావిష్ణువుని ప్రార్థించి, స్వామి ఒక సమయంలో భస్మాసురు దగ్గర నుంచి నీవే రక్షించావు, ఇప్పుడు కూడా నా భర్తను రక్షించి నా దగ్గరికి చేరవే అని చెప్తే మహావిష్ణువు సరే అని చెప్పేసి ఆమెని పంపించేస్తాడు. అప్పుడు ఆయన గంగిరెద్దులు ఆడించేవాళ్ళలాగా వేషం ధరించి నందీశ్వరునేమో గంగిరెద్దుగా మార్చి మిగతా దేవతలందరినీ కూడా వాయిద్యకారులుగా అది మార్చి ఆ గజాసురపురానికి వెళ్ళి ఆ గజాసురుని ముందు గంగిరెద్దుని ఆడిస్తూ ఉంటాడు. వాటికి ఈ గజాసురుడు ఎంతో ముగ్ధుడైపోయి అప్పుడు ఆ మహావిష్ణువుని ఏం కావాలని అడుగుతాడు. మహావిష్ణువు ఈయన నందీశ్వరుడు, ఈయన మహాశివుడి కోసం వచ్చాడు కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చేసేయి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ గజాసురుడు తెలిసిపోయింది వచ్చినవాడు మహావిష్ణువు అని చెప్పేసి. ఇంకా అతను అనుకుంటాడు నాకు మరణం తప్పదని చెప్పి లోపల ఉన్న శివుడితోటి, స్వామి నా శిరస్సు లోకమంతా ఆరాధించబడేటట్లు ఉండాలి, అలాగే నా చర్మాన్ని నువ్వు ధరించాలని చెప్పేసి శివుడిని అడిగితే శివుడు సరే అంటాడు. ఇంక విష్ణుమూర్తి నందీశ్వరుడికి సైగ చేయగానే నందీశ్వరుడు కొమ్ములతోటి గజాసుని పొట్టను చీల్చేస్తే మహాశివుడు బయటకు వస్తాడు. ఇంకా ఈ కైలాసంలో పార్వతీదేవికి శివుని రాక గురించి తెలుస్తుంది. ఆమె ఎంతో సంతోషంతో తలస్నానం చేయాలని చెప్పి ఒంటికి నలుగు పెట్టుకుంటే ఆ నలుగు పిండితోటి ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బాలునికి ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలా పెట్టి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పేసి చెప్తుంది. ఆ సమయంలోనే సరిగ్గా పరమేశ్వరుడు వస్తాడు. వచ్చింది పరమేశ్వరుడే అని గ్రహించకుండా నా తల్లి చెప్పింది లోపలికి ఎవరిని రానివ్వద్దని చెప్పి అడ్డుకుంటాడు శివుడిని. శివుడికి కోపం వచ్చి ఆ బాలుడి తలని నరికేస్తాడు. ఆ సమయంలోనే పార్వతీదేవి స్నానం ముగించుకుని వస్తుంది. అప్పుడు ఈ ఎదురుగా ఉన్న బాలుని చూసి ఎంతో దుఃఖిస్తుంది. స్వామి తీతడు మా బాలుడు, నా బాలుని బతికించండి అని చెప్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అక్కడ గజాసురుడు చనిపోయాడు కదా, ఆయన తలని తీసుకువచ్చి ఇక్కడ బాలుడికి అతికిస్తే ఆయన బాలుడు బతుకుతాడు. అప్పటి నుంచి గజాననుడిగా పేరు సంపాదిస్తాడు. గజాననుడు విఘ్నేశ్వరుడికి ఎలా మారాడో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి మేము ఏ పని చేసినా సరే ఆటంకం రాకుండా మాకు దేవుడిని ఇమ్మని అడుగుతారు. ఇంకా ఆ పదవికి గజాననుడు కుమారస్వామి పోటీ పడతారు. ఇప్పుడు సమస్య పరిష్కరించడానికి శివుడు ఇలా చెప్తాడు, మీలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం ఆచరించి ముందుగా వస్తారో వాళ్ళే పదవికి అర్హులని చెప్తాడు. కుమారస్వామి వెంటనే నెమలి వాహనం ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఇంక మన గజానుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో, తండ్రి నా బలాబలాలు తెలిసే మీరు ఇలాంటి షరతు విధించారు, ఇది సబబేనా అసలు, నేను మీ పాదసేవకుని కదా, నా మీద దయ తెలిసి ఏదైనా ఒక ఉపాయం చెప్పమని అడుగుతాడు. అప్పుడు శివుడు ఒక మంత్రం చెప్తాడు. కుమారా, ఇది నారాయణ మంత్రం, ఇది ఒకసారి జపిస్తే 300 కల్పాలు పుణ్యనదుల్లో స్నానం చేసినట్టే అవుతుందని ఒక ఉపాయం చెప్తాడు. ఈ గజాననుడు అలాగే చేస్తాడు. చేసి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. కుమారస్వామి అక్కడ నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళారు కదా, ఏ నదిలో స్నానం చేయడానికి వెళ్ళినా ముందుగా గజాననుడే స్నానం చేసి తనకి ఎదురొస్తున్నట్టు అనిపిస్తుంది. అలా కుమారస్వామి అన్ని నదిలో స్నానం చేసి కైలాసానికి వచ్చేసరికి అక్కడ తల్లిదండ్రుల పక్కనే గజాననుడు ఉంటాడు. ఇంకా అన్నగారికి ఆతిథ్యం ఇవ్వమని చెప్పేసి ఆయన శివుడితో చెప్తాడు. అప్పటి నుంచి అది ఆ భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు కాబట్టి ఆ రోజు అన్ని దేశాల్లోని భక్తులందరూ విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటారు. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, క్రాఫ్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.